Hi everyone, the product నేను అన్పాక్ చేయబోతున్నాను. మైక్రోఫోన్ 17 pounds పడి అన్పాక్ ద స్టఫ్ గా ఉన్నది మాన్యువల్ లాగా ఉంది అన్నమాట. ప్రొడక్ట్స్ మనకు వచ్చి లెట్స్ టెస్ట్ ఇట్ అనేది కూడా ఐఫోన్ అన్నమాట. పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. వాయిస్ బాగా ఎలివేటివ్ బెస్ట్ అనిపించింది. ఇంకో పాజిటివ్ అని చెప్పి 10 meters 20 meters ఇంకో పాజిటివ్ ఏంటంటే చార్జ్ చేస్తే మీకు 3 hours 15 minutes నెగిటివ్ వచ్చే ఛార్జింగ్ ఉంది. అంతవరకు ఛార్జింగ్ లేదు. అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకో, ఓపెన్ కెమెరా యాప్ డౌన్లోడ్ చేసుకో. అది నెగిటివ్ పాయింట్ అని ఒకసారి టెస్ట్ చేద్దాం. నాకు ఐఫోన్ లోనే బెస్ట్ అనిపించింది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు యష్రాజ్ అఫీషియల్. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ ఉదయ్. ఈరోజు మనం కొత్త ప్రోడక్ట్ని అన్పాక్ చేయబోతున్నాము. వైర్లెస్ లెవలియర్ మైక్రోఫోన్ అనమాట. నాకు వాయిస్ ఎలివేషన్ లేదని చెప్పి అనిపించింది. నాకు అది చాలా ఇంపాక్ట్ పడినట్టుంది బాగా పాత వీడియోస్కి. సో నేను కొంచెం ప్రాపర్ వాయిస్ ఇంపాక్ట్ ఉండాలని చెప్పి ఆన్లైన్ కానీ యూట్యూబర్స్ వాడేది మ్యాక్సిమం అండ్ పాజిటివ్ రివ్యూస్ ఉన్నది చూసి నేను ఆన్లైన్లో ఇది ప్రోడక్ట్ బై చేశాను. సో ఈ ప్రోడక్ట్ వచ్చి నాకు 17 pounds పడింది యూకే కరెన్సీ ప్రకారం. అండ్ ఇండియా డబ్బుల ప్రకారం అయితే 1700 రూపాయలు. సో 1 pound ఈక్వల్ టు 100 రూపీస్ అనమాట. సో దీంట్లో వచ్చి నాకు 2 మైక్రోఫోన్స్ వచ్చినాయి. 1 USB టైప్ సి, 1 లైట్నింగ్ అడాప్టర్ వచ్చింది అండ్ 1 ఛార్జింగ్ కేబుల్ వచ్చింది అనమాట. దీంట్లో ఏంటంటే 20 meters వాటికి రిసెప్షన్ అందిద్ది అని చెప్పి చెప్తున్నారు. అండ్ వైడ్లీ కంపాటబుల్ ప్రోడక్ట్ అని చెప్పి చెప్తున్నారు. వైడ్లీ కంపాటబుల్ ప్రోడక్ట్ అంటే ఒక ఐఫోన్కి వచ్చి ఇంకా లైట్నింగ్ అడాప్టరే ఉంటుంది, ఇంకా అదర్ టైప్ సి వచ్చి డిఫరెంట్ వెండర్స్ కాబట్టి మీకు తెలిసిందే. సో దీంట్లో ఏంటంటే సోనీ, శాంసంగ్, గూగుల్ పిక్సెల్, వివో, ఒప్పో, జియోమి ఎన్నో టైప్స్ వాడుతున్నారు. మరి అన్ని వాటికి కంపాటబుల్ కాదని నాకైతే తెలియదు. నా దగ్గర అయితే శాంసంగ్ ఐఫోన్ ఉందన్నమాట. నేను ఆ రెండు వాటితోనే టెస్ట్ చేయగలుగుతాను. సో దీంట్లో అయితే ఇంకోటి ఏంటంటే చెప్తున్నారంటే లైవ్ షో చేయొచ్చు, ఇంటర్వ్యూ చేయొచ్చు అండ్ మీరు లాక్ షాట్ వీడియోస్ కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో దీంట్లో ఛార్జింగ్ ఎంతవరకు వచ్చింది, దీంట్లో యూజర్ గైడ్ మాన్యువల్ ఏమైనా ఉందా, అసలుకి దీంట్లో పాజిటివ్స్ ఏంది, నెగిటివ్స్ ఏంది అని మీకు ఎండ్ ఆఫ్ ద వీడియోలో చెప్తాను. సో డోంట్ మిస్ ద హోల్ వీడియో గైస్. అండ్ మీకు ఏమైనా క్వైరీస్ ఏమైనా ఉంటే మీరు కామెంట్స్లో పెట్టచ్చు. లెట్స్ అన్పాక్ ద స్టఫ్ గైస్. ఓకే, సో మనకి 2 మైక్రోఫోన్స్ వచ్చినాయి అండ్ 1 అడాప్టర్ వచ్చింది, 1 USB టైప్ సి వచ్చింది అండ్ ఛార్జింగ్ కేబుల్ వచ్చింది. ఓకే, దిస్ ఈజ్ USB టైప్ సి అడాప్టర్. వన్ మైక్రోఫోన్ షర్ట్కి పెట్టుకోవడానికి అండ్ దిస్ ఈజ్ ద పవర్ బటన్ ఫర్ ద మైక్రోఫోన్ అండ్ వన్ మోర్, దిస్ ఈజ్ ద ఐఫోన్ అడాప్టర్ ఓన్లీ ఫర్ ద ఐఫోన్స్. సో యూ కెన్, మీరు చూసారు కదా. సో మనకి దీనికి కంపాటబుల్గా ఉండేదానికి, ఎందుకంటే మనం ఐఫోన్ కూడా వాడతామని చెప్పాం కదా, అందుకని అడాప్టర్ అనమాట ఫర్ సేఫ్ సైడ్ కిందకి, అందుకే కొన్నాను. ఓకే, ఇది ఇంకొక మైక్రోఫోన్ అనమాట, సేమ్ అట్లాంటిదే. సో దీనికి కూడా పవర్ బటన్ ఇక్కడే ఉంది. ఓకే, సో ఛార్జింగ్ పోర్ట్స్ వచ్చి మీకు మనం రెండు వాటికి సేమ్ కంపాటబుల్ కాబట్టి ఛార్జింగ్ పోర్ట్స్ వచ్చి యూఎస్బీ టైప్ సి ఛార్జింగ్ పోర్ట్స్ అనమాట. ఓకే, సో ఇది వచ్చి టైప్ సి ఛార్జింగ్ కేబుల్ ఇచ్చారు. ఓకే, సో ఇట్స్ నాట్ బ్యాడ్ ఆర్ ఇట్స్ నాట్ గుడ్ యాజ్ వెల్. బాగా అని చెప్పలేను, బాగాలేదు అని చెప్పలేను. రీజనబుల్ ప్రైస్లో కాబట్టి ఛార్జింగ్ పేట్లు వచ్చి ఓకే. దీంట్లో యూజర్ మాన్యువల్ వచ్చి అంటే చాలా చిన్నది యూజర్ మాన్యువల్ లాగా ఉంది. సో ఇట్లా ఉంది, ఇంట్రడక్షన్ అని, ఐడి డయాగ్రామ్ అని, ఎలా యూజ్ చేయాలనే దానికి, హౌ టు యూజ్ అన్నదానికి, మైక్రోఫోన్ స్విచ్ కీ అన్నదానికి, స్పెషల్ నోట్ వచ్చి ఛార్జింగ్ అని,
సో ఈ ట్రాన్స్మిటర్ ఫిర్మ్వేర్ వర్షన్ ఏంటి, యూఐ వర్షన్ ఏంటి అనేది కూడా, పేరింగ్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి అనే దానికి. ఓకే, సో మనకి బాక్స్లో వచ్చింది అయితే ఛార్జింగ్ కేబుల్, ఇవన్నమాట ప్రోడక్ట్స్ మనకు వచ్చింది ఆన్లైన్లో మనకి. ఓకే, లెట్స్ టెస్ట్ ఇట్ అండ్ పాజిటివ్ నెగిటివ్స్ అని కూడా మీకు చెప్తాను టెస్ట్ చేసి. ఓకే, ఇప్పుడు నేను వాడేది కూడా ఐఫోన్ అనమాట. ఈ ఐఫోన్తో కంపాటబుల్ చేస్తాను. ఇప్పుడు నా ప్రజెంట్ వాయిస్ వింటున్నారు కదా, ఇదంతా నేను వితౌట్ మైక్తో వాడుతున్నాను. మీరు మైక్ పెట్టుకున్న తర్వాత వాయిస్ ఎలా ఉందో కూడా మళ్ళీ మనం టెస్ట్ చేద్దాం. ఓకేనా? Hey everyone, I'm back again with the test phase అనమాట. సో నాకు దీంట్లో పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి అనమాట. చాలా బాగా అనిపించింది కూడా. వాయిస్ కూడా నాకు నాయిస్ రిడక్షన్ కానీ నాయిస్ క్యాన్సిలేషన్ లాగా బాగా అనిపించింది. ఎందుకంటే బయట విండ్ దగ్గర ఉన్నా కానీ నాకు అంతేం అనిపించలేదు. నా వాయిస్ బాగా ఎలివేట్ అవుతూ ఇంపాక్ట్ అవుతున్నట్టు అనిపించింది, బాగా మంచిగా అనిపించింది. ఇంకా మళ్ళీ కొంచెం నేను నాయిసీగా ఉండాలని చెప్పి కొంచెం టీవీ పక్కన కానీ నా ల్యాప్టాప్లో కొంచెం వాల్యూమ్ పెంచి నేను టెస్ట్ చేసినా కూడా నా వాయిసే బాగా డామినేట్ చేసింది. నాకు అంత ఎక్కువ ఎక్కడ వేరే అదర్ నాయిసెస్ ఎక్కడ కనబడలేదు. అది బెస్ట్ అనిపించింది ఈ మైక్రోఫోన్స్లో మాత్రం. సో ఇంకో పాజిటివ్ అని చెప్పి 10 meters 20 meters దాకా నాకు ఎక్కడ బ్రేక్అవుట్ అనిపించలేదు అనమాట. అబ్స్ట్రక్షన్ ముందు వచ్చినా కానీ మనం వేరే రూమ్ నుంచి వేరే రూమ్లో మాట్లాడుతున్నా కానీ నాకు అంత అబ్స్ట్రక్షన్గా బ్రేక్అవుట్గా ఎక్కడ అనిపించలేదు. అదొకటి పాజిటివ్గా అనిపించింది అనమాట. మనం ఎక్కడో పెట్టేసేసి మనం ఇక్కడ దూరంగా వచ్చి మాట్లాడుతున్నట్టు, మనకి విండ్స్ వచ్చినప్పుడైనా కానీ బాగా హెవీ విండ్స్ ఉన్నప్పుడైనా కానీ అబ్స్ట్రక్షన్ లాగా కనబడలేదు అనమాట బయట అనమాట. సో ఇంట్లో అయితే నేను టెస్ట్ చేశాను, బయట కూడా టెస్ట్ చేశాను కానీ మరి నాకు అంత అనిపించలేదు. ఇక్కడ పాజిటివ్ ఏంటంటే ఆన్లైన్లో ప్రోడక్ట్ ఉన్న దగ్గర అయితే వాళ్ళు చెప్పడం అయితే నాకు 2 hours ఛార్జ్ చేస్తే మీకు 4 to 5 hours వచ్చిందని చెప్పారు. నేను 2 hours ఛార్జ్ చేశాను. సో 2 hours ఛార్జ్ చేసినందుకు నాకు 3 hours దాకా 3 hours 15 minutes దాకా నాకు స్టాండ్ బైలో కనబడింది నాకు. సో దట్స్ ఎ పాజిటివ్ సైన్ ఫర్ మీ. రీజనబుల్ ప్రైస్ మైక్స్ చెప్పా కదా, ఎందుకంటే ఇది నేను బై చేసింది 17 poundsకి అనమాట. సో ఇండియా లెక్క డబ్బుల ప్రకారం 1700 రూపాయలు అని చెప్పా కదా. ఇంకా మార్కెట్లో కూడా తెలిసినాయి కదా, ఇంకా ఎక్స్పెన్సివ్గా అంటే ఇంచుమించు మీకు 50 pounds 100 pounds అట్లా 120 150 అట్లా pounds కూడా ఉంటుంది అనమాట మార్కెట్స్లో. సో అవి అయితే ఇంకా రీజనబుల్గా కనబడుతుంటాయి, ఎందుకంటే లాంగ్ వీడియోస్ చేయడానికి కానీ అట్లాంటి వాటికి మైక్ అండ్ రిసీవర్గా ఉపయోగపడటానికి అయ్యో ఉపయోగపడుతుంది. ఇదైతే నాకు ఓకే అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను మాట్లాడేదంతా కూడా మీకు క్లియర్గా చెప్పాలంటే నేను వితౌట్ మైక్తో మాట్లాడుతున్నాను. సో మీకు ఆల్రెడీ తెలిసిపోయింది ఇది వితౌట్ మైక్తో ఎట్లాగా, విత్ మైక్తో ఎలా అనేది కూడా నేను మళ్ళీ చూపిస్తాను. వాళ్ళకి అడాప్టర్ కనెక్ట్ చేసి మైక్తో ఉంటే ఎలా ఉండేది అనేది. లో వచ్చి ఈ రెండు అనమాట. 3 hours దాకా వచ్చింది నాకు. మరి ఏంటంటే నెగిటివ్ వచ్చేందంటే బట్ ఎంతవరకు ఛార్జింగ్ ఉంది, ఎంతవరకు ఛార్జింగ్ లేదు అనేది మనకి ఎక్కడ అప్లికేషన్ లాగా కానీ బ్యాటరీ పర్సెంటేజ్ లాగా కానీ ఎక్కడ చూపించదు అనమాట. దీని గురించి కూడా మనం ఏమైనా బ్లూటూత్ కనెక్టర్స్ ఏమైనా కనెక్ట్ చేస్తే, వైర్లెస్ ఏమైనా కనెక్ట్ చేస్తే మన మొబైల్స్లో వాటికి ఆటోమేటిక్గా బ్యాటరీ పర్సెంటేజ్ చూపిస్తుంది. ఇలాగా దీనికి కూడా చూపించుంటే బాగుండేది అనిపించింది నాకు అదొకటి నెగిటివ్ లాగా అనిపించింది అనమాట. టెంప్లెట్ ప్రకారం వాళ్ళు ఇది వైడ్లీ కంపాటబుల్ అని చెప్పారన్నమాట. వైడ్లీ కంపాటబుల్ అంటే ఐఫోన్లో అయితే నాకు ఎక్కడా ప్రాబ్లం రాలేదు అసలుకి. నేను టెస్టింగ్ ఇప్పుడు మాట్లాడుతున్నా కానీ కనెక్ట్ చేసి చూపిస్తాయి కూడా నాకు డైరెక్ట్ ప్లగ్ అండ్ ప్లే లాగా అనిపించింది అనమాట. చాలా మంచిగా అనిపించింది. సో ఆండ్రాయిడ్ డివైసెస్లో మాత్రం వాళ్ళు ఓటీజీ అప్లికేషన్ మీరు ఎనేబుల్ చేసుకోవాలి సెట్టింగ్స్లోకి వెళ్ళి. కొన్ని మొబైల్స్లో ఓటీజీ ఎనేబుల్ ఉంటుంది అనమాట. ఓటీజీ అప్లికేషన్ అనమాట. థర్డ్ పార్టీ ఏమైనా డివైసెస్ మనం ఏమైనా డాంగిల్స్ ఏమైనా కనెక్ట్ చేసుకున్నప్పుడు మనం ఎనేబుల్ చేసుకోవాలి, లేదంటే వర్క్ అవ్వనమాట. సో అలాంటి వాటికి శాంసంగ్ దాంట్లో నాకు వర్క్ కాలేదనమాట. నా శాంసంగ్ మొబైల్ దాంట్లో అది వర్క్ కాలేదు. చెక్ చేసుకుంటుంటే థర్డ్ పార్టీ అప్లికేషన్ ఏమైనా ఎనేబుల్ చేసుకోవాలా, థర్డ్ పార్టీ డివైసెస్ ఏమైనా కనెక్ట్ చేసుకుంటే అని నాకు ఎక్కడా తగలేదనమాట. సో కొన్ని చెప్పాక ఇప్పుడు మీకు జియోమీ అట్లాంటి ఒప్పో, వివో మొబైల్స్, గూగుల్ పిక్సెల్ వాటిల్లో అయితే క్లియర్గా చెప్పడం అయితే మనకి ఓటీజీ ఎనేబుల్ చేసుకుంటే సరిపోయింది. కొన్ని వాటిల్లో ఏంటంటే ఇప్పుడు నేను శాంసంగ్ దాంట్లో ఇట్లా వాటిల్లో మాత్రం ఒక కొత్త అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ అప్లికేషన్ పేరు వచ్చి ఓపెన్ కెమెరా అప్లికేషన్ అనమాట. వీడియో కూడా మనం రికార్డ్ చేసుకోవాలంటే ఆ ఓపెన్ కెమెరా యాప్లో ఉండే వీడియోస్నే రికార్డ్ చేసుకోగలుగుతాం అనమాట. సో దాంట్లో ఓపెన్ కెమెరా యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాంట్లో వీడియో సెట్టింగ్స్కి వెళ్ళి దాంట్లో ఫ్యూ ఆప్షన్స్ ఎనేబుల్ చేసుకోవాలన్నమాట. ఆ ఫ్యూ ఆప్షన్స్ కూడా ఏంటంటే ఎక్స్టర్నల్ మైక్స్ కనెక్ట్ చేసుకుంటున్నారా మీరు అని చెప్పి ఆన్ ఆర్ ఆఫ్ ఉంటుంది, మనం అక్కడ ఆన్ చేసుకోవాలి. సో ఇంకోటి ఏంటంటే దాంట్లోనే ప్రివ్యూస్ అనమాట. మీరు ఏ ఎక్స్టర్నల్గా మాట్లాడుతున్నా ఎక్స్టర్నల్ డివైస్ చేసుకున్నా కూడా ఎనేబుల్ చేసుకోవాలని చెప్పి చూపిస్తుంది అనమాట. సో నేను అది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. అది శాంసంగ్లో అయితే నా శాంసంగ్లో నేను ఎలా డౌన్లోడ్ చేసుకున్నాను, సో ఏ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ చేసుకుంటే ఆ ఓపెన్ కెమెరా యాప్ నుంచి ఎలా అయితే ప్రివ్యూ చేసుకుంటున్నారో వీడియోస్ చూసుకుంటున్నారో అని కూడా అది చెప్తాను, మీకు చూపిస్తాను.
సో ఇదైతే ఇప్పుడు నేను చెప్పా కదా, అది నెగిటివ్ పాయింట్ అనమాట. ఛార్జింగ్ అంతవరకు చూపించింది అనేది నెగిటివ్ పాయింట్స్ కింద అది నాకు అనిపించింది. మరి అంత స్టాండర్డ్ అయితే కాదు కదా, రీజనబుల్ ప్రైస్లో. కాబట్టి నేను టెస్ట్ చేయబోతున్నాను అనమాట. అడాప్టర్ కనెక్ట్ చేసి మైక్తో మీకు మాట్లాడుతున్నాను. మీకు వాయిస్ డిఫరెన్స్ ఆల్రెడీ క్లియర్గా తెలిసిపోయి ఉండేది. సో విత్ మైక్తో మాట్లాడితే ఎలా ఉండేది అనేది కూడా మనం ఒకసారి టెస్ట్ చేద్దాం. ఓకేనా? కనెక్టర్స్, సో ఈ టైప్ సి అండ్ ఐఫోన్ అడాప్టర్ అండ్ మైక్స్. సో ఇది అడాప్టర్ కనెక్ట్ చేసుకున్న తర్వాత మనం మొబైల్ కనెక్ట్ చేసేద్దాం. ఓకే, సో లెట్స్ కనెక్ట్ ఇట్ టు ద మొబైల్. యూ కెన్ సీ ద డిఫరెన్స్. సో దీనికి అడాప్టర్ కనెక్ట్ చేయకుండా మాట్లాడుతున్న వాయిస్ అనమాట ఇది. 1 and 2 ఆన్ చేశాను. సో మీకు ఆల్రెడీ డిఫరెన్స్ క్లియర్గా తెలుస్తుంది. హలో, వాయిస్ అయితే చాలా బాగా అనిపించింది. 2 మైక్స్ ఉంటే బెస్ట్ అనమాట. కప్పులు ఏమైనా ఉన్నా కానీ, బయట దగ్గరికి వెళ్ళినా కానీ, మన దగ్గర ఒక మైక్ ఉన్నా కానీ, వేరే వాళ్ళకి ఒక మైక్ ఇచ్చేసి మాట్లాడమన్నా కానీ కొంచెం రీజనబుల్గా అనిపించింది. మీకు చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. నేను ఇట్లా దగ్గరే పెట్టి మాట్లాడుతున్నాను. మీకు వాయిస్ బ్రేక్ కానీ, నాకు నాయిస్ రిడక్షన్ కూడా బాగా అనిపించింది నాకు. నేను ఇప్పుడైతే సామ్సంగ్ మొబైల్లో నేను మీకు చూపిస్తాను కదా, ఈ సామ్సంగ్ మొబైల్లో కూడా మీరు టెస్ట్ చేసి మీరు చూసుకోవచ్చు అనమాట. ఆ ఓపెన్ కెమెరా యాప్ నాకైతే దాంట్లో వీడియో కూడా బాగానే అనిపించింది. నాకు బెస్ట్ క్వాలిటీలో ఏంటంటే ఇట్లాంటి వాటిలో మనం ట్రై చేసేటప్పుడు ఐఫోన్ అయితే బాగా రీజనబుల్గా అనిపించింది. కెమెరా క్వాలిటీని బట్టి, ఇంకా వీడియో క్వాలిటీని బట్టి మనం వాడని బట్టి ఉంటుంది. సామ్సంగ్ అని కాదు, గూగుల్ అని కాదు, వేరే వాటిని కాదు. ఐఫోన్లో ఏంటంటే స్టాండర్డ్గా అనమాట, ప్లగ్ అండ్ ప్లే అని. సామ్సంగ్ కూడా చూపిస్తాను. ఓకేనా? లెట్స్ వాచ్ ఇట్ గైస్ అంటిల్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. మనం ఈ సామ్సంగ్ మొబైల్లో ఓపెన్ కెమెరా యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలని, సో నేనైతే ఓపెన్ కెమెరా యాప్ డౌన్లోడ్ చేసుకున్నాను. సో చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి కెమెరా సెట్ చేసుకున్న తర్వాత మనకి టాప్లో మనకి సెట్టింగ్స్ ఆప్షన్ వస్తుంది. ఆ సెట్టింగ్స్ ఆప్షన్కి వెళ్ళి దాంట్లో వీడియో సెట్టింగ్స్ అనమాట. వీడియో సెట్టింగ్స్లో ఇక్కడ క్లియర్గా ఉంటుంది ఆడియో సోర్స్ అని, ఎక్కడి నుంచి మనం ఆడియో రికార్డ్ చేసుకునేది అనేది ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు. ఎక్స్టర్నల్ మైక్ ప్రెజెంట్ అయితే అని. సో మీరు చూసుకోవచ్చు ఎక్స్టర్నల్ మైక్ ఇఫ్ ప్రెజెంట్ అనమాట. లేదంటే ఆటోమేటిక్ ఆడియో సోర్స్ ఎట్లా అంటే డిఫాల్ట్గా ఆడియో సోర్స్ నుంచి తీసుకునేది అనమాట. దీంట్లో మనం మైక్ యూజ్ చేయాలి కాబట్టి థర్డ్ పార్టీ మైక్ కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి అడాప్టర్ది కాబట్టి ఇక్కడ క్లియర్గా చెప్పాడు ఎక్స్టర్నల్ మైక్ అని చెప్పి. మనం ఎక్స్టర్నల్ మైక్ ఎనేబుల్ చేసుకున్నాము. ఓకే, మళ్ళీ దీంట్లో అనమాట మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోయి కెమెరా ప్రివ్యూ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఆ షో ఆడియో లెవెల్ మీటర్ అనమాట. ఇక్కడ మనకి ఆడియో లెవెల్ ఎంత వరకు ఉంటుంది అంటే మినిమంగా ఉందా మ్యాక్సిమం ఉందా అనేది కూడా మనకు ఆన్ స్క్రీన్ మీద వీడియో తీసేటప్పుడు క్లియర్గా కనబడుతుంది అనమాట. ఇది ఎనేబుల్ చేసుకుంటే అది కొంచెం బెస్ట్ ఉండేది అనమాట. ఎందుకంటే మనం ఒకవేళ మైక్ ఇన్సర్ట్ చేసిన తర్వాత మనకి వాయిస్ వస్తుందా లేదా అనేది క్లియర్గా తెలిసిపోతుంది మనకి అక్కడ అనమాట. సో లెట్స్ టెస్ట్ చేద్దాం అనమాట. ఈ రెండు ఎనేబుల్ చేసుకొని ఓకే. సో నేను అడాప్టర్ కనెక్ట్ చేస్తున్నాను. సో అడాప్టర్ కనెక్ట్ చేసిన తర్వాత సో నేను ఒక మైక్ తీసుకొని ఆన్ చేశాను. ఓకే, సో ఎప్పుడైతే నేను రికార్డ్ చేయడం స్టార్ట్ చేస్తానో ఇక్కడ మనకి ఆడియో లెవెల్ మీటర్ క్లియర్గా తెలిసిపోద్ది అనమాట. ఓకే, చూడండి మైక్ ద్వారా ఎంత ఆడియో లెవెల్ మీటర్ అనేది కూడా క్లియర్గా మనకి తెలిసిపోతుంది. 10 మీటర్స్ బట్టి 20 మీటర్స్ బట్టి రేంజ్ వాటికి. దీంట్లో రికార్డింగ్ చేశాను అనమాట. రికార్డింగ్ కూడా కొంచెం బాగా అనిపించింది ఈ ఓపెన్ కెమెరా యాప్ ద్వారా. సో కాంట్రాస్ట్ కానీ షార్ప్నెస్ కానీ అన్నీ బాగానే అనిపించినాయి. నేను ఇంకా ఇన్డెప్త్గా అయితే ఇంకా రివ్యూలోకి అయితే వెళ్ళలేదు. నాకైతే బెస్ట్ అనిపించింది కొంచెం ఈ ఓపెన్ కెమెరా యాప్ కూడా. అన్ని రకాలుగా శాంసంగ్ కంటే కూడా ఐఫోన్ దానికే కొంచెం కంపాటబుల్గా కానీ రీజనబుల్గా కానీ అనిపించింది. ఓకే, అట్ లాస్ట్ అన్ని టెస్ట్ చేశాం కదా. సో ఐఫోన్లో సామ్సంగ్లో రెండు కలిపి నాకైతే చెప్పా కదా లాస్ట్కి నాకు ఐఫోన్లోనే కొంచెం బెస్ట్ అనిపించింది. లాగిన్ చేసి మరి ప్రతిసారి కెమెరా యాప్లోకి వెళ్ళకుండా డైరెక్ట్గా ఐఫోన్ ఉండే కెమెరా యాప్లోకి వెళ్ళిపోయి మనం వీడియోస్ రికార్డ్ చేసుకోవడానికి. వేరే డాంగిల్ కనెక్ట్ చేసి సామ్సంగ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా వితౌట్ వేరే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే అది కూడా ట్రై చేస్తాను. ఈ ప్రజెంట్ వీడియోలోనే కింద అప్డేట్ చేస్తాను మీకు. ఓకే, 2 మైక్స్ అనమాట, బెస్ట్ రీజనబుల్ ప్రైసెస్ అనమాట. సో 17 pounds కంటే చాలా బెస్ట్ ప్రైస్ అసలుకి. నేను ఈబే లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను అనమాట. విత్ ఇన్ 4 to 5 daysలో మీకు డెలివరీ ఆప్షన్ ఉంది అనుకుంటా ఆ సెల్లర్ నుంచి కూడా. నేనైతే ఆ ప్రమోషన్ కాదు, ఇది ప్రోడక్ట్ చేస్తున్న ప్రమోషన్ కాదు, ఆ సెల్లర్ని ప్రమోషన్ చేయట్లేదు. సో జస్ట్ రివ్యూ ఇచ్చాను అంతే. నాకు బెస్ట్ అనిపించింది కాబట్టి అందుకని 17 poundsలో 2 మైక్స్ అంటే బెస్టే కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద హోల్ వీడియో. ఏమైనా డౌట్లు కానీ క్వైరీస్ కానీ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. రివ్యూ చేయడానికైనా మళ్ళీ దీంట్లో ఇండెప్త్గా వెళ్ళడానికైనా ట్రై చేస్తాను.
ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు Yeshraj Official. Have a great day.